నిఖిల్ ఉన్నాడు కదా, హీరో నిఖిల్. అతను కార్తికేయ 2 తర్వాత 18 సినిమా వచ్చింది. అది పెద్దగా ఆడలేదు. దాని తర్వాత స్పై అని ఒక సినిమా వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కథని చెప్తాం ఈ సినిమాలో అంటూ పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్లు బ్లా అవన్నీ చేశారు. ఆ సినిమా నిఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ సినిమా అనమాట. ఆ సినిమాకి కథ రాసినోడే మన రాజ్ కసిరెడ్డి. ఇతను అసలు ఈ మద్యం కుంభకోణంలో ఇతను అదుపులో తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో వేరే ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కాపు కాచి మరి అతన్ని గట్టిగా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,000 కోట్లు మద్యం కుంభకోణం జరిగిందని, దీంట్లో రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారి అని వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఆయన ఐటీ సలహాదారుగా పనిచేశారు. సో నేను కేవలం ఐటీ సలహాదారునే తప్ప మద్యం కుంభకోణంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్నేమో ఇట్లా ఎంక్వైరీకి రమ్మంటున్నారని హైకోర్టు కూడా రాజ్ కసిరెడ్డి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. దాంట్లో పిటిషన్ వేస్తే పిటిషన్ హైకోర్టు కూడా కొట్టేసింది. మీరు కేవలం విచారణకు వెళ్ళడానికి తప్పే ఉంది, మీకు వెళ్ళొచ్చు కదా అనేసి. ఒక పాయింట్లో ఆయన అదృశ్యం కూడా అయిపోతే రీసెంట్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు. అసలు ఇంత హాట్ టాపిక్గా మారినటువంటి ఈ రాజ్ కసిరెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనెవరు? ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఆయన బంధువు అవుతారు, చిన్ననాటి స్నేహితుడు, స్కూల్ మేట్ కూడా అని చెప్తారు. అలాగే వ్యాపార భాగస్వామిని కూడా చెప్తారు ఈయన గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్న టైంలో ఆయన వెనకాలే ఉన్న వాళ్ళలో రాజ్ కసిరెడ్డి కూడా ఒకరనమాట. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చిన టైంలో ఐపాక్ అనేటువంటి ఒక వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి వచ్చేలా సాయపడింది కదా. సో ఐపాక్ టీంలో రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అనమాట. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో వైసీపీ కోసం ఆయన చాలా స్ట్రాంగ్గా కష్టపడిన వ్యక్తి, చేయాల్సిందంతా కూడా చేశారు. అట్లాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రతిఫలంగా రాజ్ కసిరెడ్డికి ఐటీ సలహాదారుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఐపాక్లో అత్యంత కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఐటీ సలహాదారుగా కూడా పదవిని అనుభవిస్తూ మరోపక్క ఈ వ్యవస్థను కూడా పరోక్షంగా నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క కోటరీలో అత్యంత కీలక వ్యక్తిగా రాజ్ కసిరెడ్డి గడిచినటువంటి 5 ఏళ్ళు ఉన్నారు ఆయన. అలాగే ఇదంతా ఒక ఎత్తు అయితే మద్యం కుంభకోణం విషయంలో మరో లెవెల్ అనమాట. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం యొక్క రేట్లని విపరీతంగా పెంచుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అప్పటిదాకా ఉన్నటువంటి ప్రముఖ బ్రాండ్లు అన్ని కూడా పక్కన పెట్టేసి కొత్త రకం బ్రాండ్ని ఆయన అప్పట్లో జగన్ తెర మీద తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వంలో ప్రెసిడెంట్ మెడల్, బూమ్ ఇలాంటి పేర్లు ఎవరిని వింటూ ఉండేవాళ్ళం. వింత పేర్లతో ఎక్కడా లేనటువంటి కొత్త రకం బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో కనిపించేవి. ఈ బ్రాండ్ అసలు ఎక్కడ తయారవుతున్నాయి, వీటి తయారీ ఏంటి, వీటి ఖర్చు ఎంత తయారీకి, మార్కెట్లో వీటిని ఎంతగా అమ్ముతున్నారు, వీటన్నిటికీ అసలు లెక్క పొద్దు లేదనేటువంటి ఆరోపణలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోని ఏ రాష్ట్రం అయినా సరే, ఏ నగరంలో అయినా సరే, ఏ మద్యం షాప్లో అయినా సరే ఫోన్పే స్కానరు లేదంటే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ టీ తాగిన తర్వాత 10 రూపాయలను కూడా ఈ రోజుల్లో ఆన్లైన్లోనే పే చేసేటువంటి రోజులు ఇవి. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేవి లేకుండా కేవలం క్యాష్ను మాత్రమే తీసుకునేలాగా ప్లాన్ చేశారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం లెక్కల్లో దొరికిపోకుండా ఉండడానికే చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఐడియా కూడా రాజ్ కసిరెడ్డి ఇచ్చినటువంటి ఐడియా, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా కంప్లీట్ ఆఫ్లైన్లోనే ఇవ్వాలి డబ్బు జనాలు అనేలా. తర్వాత ప్రెషర్ వచ్చింది ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, తర్వాత పెట్టారు. కానీ ఫస్ట్లో అయితే లేదు, నాకు తెలిసినంత వరకు 3.5 సంవత్సరాలు లేనట్టే ఉంది. సో తర్వాత యాడ్ చేశారు. సో బ్యాంక్ స్టేట్మెంట్లో అంటే యూపీఐ పేమెంట్లు చేసినప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది బ్యాంక్ రికార్డులో క్లియర్గా రికార్డ్ అవుతుంది. సో బ్యాంక్ అధికారులకి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ పేమెంట్స్ అయితే కనుక లెక్కలు కరెక్ట్గా చెప్పాల్సిన పని ఉండదు. నష్టాలు వచ్చాయని చెప్పినా నమ్మి తిరగ తప్పని సిచ్యువేషను. సో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో అప్పట్లో వచ్చినటువంటి వింత మద్యం బ్రాండ్ల కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించేటువంటి కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరాలు ఆర్డర్లు కట్టబెట్టారు అనేటువంటి ఆరోపణలు ఈయన మీద వచ్చాయి. సో నెలకి 60 కోట్ల చొప్పున మొత్తం 4 సంవత్సరాల 2 నెలల కాలంలో ఏకంగా 3,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని, ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీని వెనకేశారు అనేటువంటి ఆరోపణలు ఈయన మీద వస్తున్నాయి. సో ఈ మద్యం సరఫరా అడ్డదిడ్డంగా దక్కించినటువంటి సంస్థల నుంచి లంచాల వసూళ్ల కోసం 7 అంచెల వ్యవస్థ, అంటే 7 లేయర్ వ్యవస్థ, అంటే ఎక్కడైతే లంచం వచ్చిందో ఆ లంచాన్ని మెయిన్ పర్సన్కి చేర్చడం కోసం ఒక 7 లేయర్ వ్యవస్థను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనే అలిగేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా రాజ్ కసిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారనే మాట కూడా ఉంది. అక్రమంగా డబ్బులు సంపాదించడం ఎలా, వాటిని ఐటీ లెక్కల్లోకి రాకుండా చూడటం ఎలా అనేది రాజ్ కసిరెడ్డి పక్కా ప్లాన్తో చేశారు అనేది కూడా ఒక బిగ్ ఎలిగేషన్గా ఉంది. సో అక్రమంగా నల్లధనాన్ని కూడబట్టేంత సులువు కాదని చెప్పొచ్చు. వాటిని ఈజీగా మార్చుంది. ఇందాక మనం వీడియో చేసాం దీని గురించి, మనీ లాండరింగ్ అనేసి. సో ఇది మనీ లాండరింగ్ అనమాట. అక్రమంగా పక్కన పెట్టినటువంటి డబ్బుని
న్యాయబద్ధంగా మార్చుకునే విధంగా చేయడాన్ని మనీ లాండరింగ్ అని మనం పిలుచుకుంటాం. అయితే తనకు ఉన్నటువంటి అతి తెలివితేటలతో ఆ వ్యవహారాలన్నీ కూడా మనీ లాండరింగ్ మొత్తం కూడా రాజకేశ్వర రెడ్డి అవలీలుగా చేసుకొచ్చారనే మాట ఉంది. మద్యం కుంభకోణంలో దోచినటువంటి నల్లధనం మొత్తం కూడా వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణాన్ని ఆయన చేపట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి సంస్థను నెలకొల్పి కార్తికేయ 2 అనేటువంటి సినిమాని నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్టార్ట్ చేసి స్పై అనే ఒక పాన్ ఇండియా చిత్రాన్ని ఆయన నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం ఇట్లా అన్ని భాషల్లో కూడా 2023లో జూన్ 29వ తారీఖున ఈ సినిమాని విడుదల చేశారు. అదేమో అటర్ ఫ్లాప్ అయింది. సో ఫ్లాప్ అవ్వాలనే లక్ష్యంతోనే ఈ సినిమాని తీశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే హిట్ అయితే ఆ సినిమాకి లాభాలు వస్తాయి, మళ్ళీ వాటిని లెక్కల్లో చూపించే అవకాశం ఉంటుంది. అదే ఫ్లాప్ అయితే మేము 100 కోట్ల పెట్టుబడిని పెట్టాము, కేవలం 20 కోట్లే వచ్చాయని చెప్పి లెక్కలు చూపించుకోవచ్చు. తద్వారా 80 కోట్ల నష్టపోయామని చూపించుకోవచ్చు. సో ఆ మేరకు ఐటీ రిటర్న్స్లో చూపించి బ్లాక్ మనీని వైట్ మనీలో మార్చుకునేలా చూసుకుంటారు. అలా నిఖిల్ సినిమాతో బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలాగే వీళ్ళు ఏదైతే ఈ సంస్థ ఏదైతే పెట్టారో ఈ సంస్థకు సంబంధించి కొంతమంది డైరెక్టర్ని, రైటర్ని కూడా వాళ్ళే రిక్రూట్ చేసుకుని కొన్ని వరుస పెట్టి సినిమాలు తీస్తాం అనేసి వాళ్ళకి అడ్వాన్సుల రూపంలో కూడా భారీ అమౌంట్స్ చెల్లించడం, దాన్ని కూడా వీళ్ళు ఆ తర్వాత ఐటీ దగ్గర కవర్ చేయడం కోసం ప్రయత్నం చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ రాజకేశ్వర రెడ్డి మీద.